శ్రీకృష్ణ శరణం మమ. త్వామహం త్వామహం అనే మాట కూడా ఉన్నది ఇక్కడ. త్వాం అహం అంటే నిన్ను నేను అనేటువంటి భావన ఇక్కడ. అలాగే త్వాం అహం అనే మాటలో నువ్వు నేను అనేటువంటిది. ఇందులో నువ్వు నేను అనేటప్పుడు బ్రహ్మము జీవుడు అనే భావం తీసుకుంటే అసి అంటే తత్వమసిలో అసివాక్యం ఇందులో అంతర్లీనంగా కలిసిపోయింది అనుకుంటే కనబడుతుంది రెండే తత్ త్వం అనేటువంటి మాట. ఇక్కడ తత్ అనే శబ్దము ఆ పరమేశ్వరుడికి సంబంధించి త్వం అనే మాటలో కనబడుతున్నది. అహం అనే శబ్దము ఇక్కడ త్వం అనే మాటలో కనబడుతున్నది. కానీ అహం బ్రహ్మాస్మి తత్వమసి అనే మహావాక్యముల యొక్క సారమే త్వామహం త్వామహం అని. ఉపాసనలో ఎప్పుడైనా కూడా అహమిచ్చేవ విభావయే భవాని అని చెప్పినట్లుగా అహం అనేటువంటి భావనతో ఆరాధన చేయాలి. అభిన్నోపాసన అని అంటారు, అభేదోపాసన అంటారు. మనలో అహం అని ఏ చైతన్యం ఉన్నదో ఆ చైతన్యమే ఉపాసింపబడుతున్నటువంటి పరమాత్మ అనే భావంతో ఐక్యమై చేయాలట ఉపాసన. అలా చేసి ఉపాసనని సిద్ధోపాసన అంటారు, మహోపాసన అంటారు. అలాంటి ఉపాసన చాలా ఉత్కృష్టమైనది. అది క్రమంగా సర్వం బ్రహ్మమయమనే స్థితికి తీసుకువెడుతుంది. అందుకే త్వామహం త్వామహం అని 2 మార్లు అనడం. ఇదే కీర్తనలో మనకు పైవాక్యముల యందు తద్ధిత్వమేవాసి తద్ధిత్వమేవాసి తత్సర్వమే తత్వమేవాసి నూనం అనే కీర్తనలో కూడా ప్రకటించింది అదే. స్వామినం విచిత్రవనమాలీనం పతత్రిరాజగామినం పరిపాలిత గోధనం భుజగపతి శాయినం సదానందదాయినం సమస్త వేద సాధనం సనాతనం బాలగోపాలకం భజామి అని కీర్తన పూర్తవుతున్నది. స్వామినం విచిత్ర వనమాలినం, విచిత్రమైన వనమాలను ధరించాడు. విచిత్ర శబ్దం ఇక్కడ ఆశ్చర్యాన్ని తెలియజేస్తుంది. చిత్రము విచిత్రము ఈ రెండూ కూడా ఆశ్చర్యవాచక శబ్దములు ఇవి. స్వామి వనమాల ధరించడానికి విచిత్ర అన్నారు ఇక్కడ. అంటే కృష్ణావతారం భూమి యందు నడయాడుతూ కనిపిస్తున్నది, కానీ వనమాల నారాయణునికి వైకుంఠమునందున్నది. అలాంటి వనమాల ధరించి ఇక్కడ బాలగోపాలమూర్తి కనబడుతున్నాడు. అంటే వైకుంఠమునందు ఏ తత్వం ఉన్నదో ఆ తత్వమే ఇక్కడ బాలగోపాలుడుగా కనబడుతున్నాడు. కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పినట్లుగా. పతత్రి రాజగామినం, పతత్రి అంటే పక్షి అని అర్థం. పతత్రి రాజు అంటే పక్షిరాజు. ఆ పక్షిరాజుని వాహనంగా చేసుకుని వెళ్ళే గరుడ వాహనారుడే నారాయణుడే బాలగోపాలుడని చెప్పడానికి పతత్రి రాజగామినం అని శబ్దం వేశారు ఇక్కడ. పరిపాలిత గోధనం, గోధనము అనగా గోవులని సంపదని పరిపాలించువాడు అని. ఇక్కడ గోధనం అనే మాటకి అక్కడ ఆవులు దూడలు వాటిని పాలిస్తున్నాడనే స్వరూపం చెప్పడమే కాకుండా గోధనం అనే మాటకి వేదధనము అని మరొక అర్థం. అనగా వేద ప్రతిపాద్యమైన ధర్మము తత్వము దాన్ని రక్షించువాడు, దాన్ని పాలించువాడైన నారాయణుడు, ధర్మ పరిపాలకుడు అని అర్థం తీయాలి. భుజగపతి శాయినం, ఆయన ఆదిశేషుని పర్యంకంపై నిద్రిస్తున్నటువంటి నారాయణమూర్తి కనుక ఆ భావన కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సదానందదాయినం సమస్త వేద సాధనం, సమస్త వేదముల ద్వారా సాధింపబడేవాడు ఆనందదాయకుడు అయిన సనాతనుడైన బాలగోపాలకుని భజిస్తున్నాను అని కీర్తన పూర్తవుతున్నది. ఇక్కడ సనాతనం అనే మాట శాశ్వతమైన వాడు అని అర్థాన్ని చెప్తున్నది. ఈ విధంగా యజ్ఞపురుషుడైన నారాయణ్ణి యజ్ఞపత్నులు స్తుతించారు. ఈ యజ్ఞపురుషుడనే మాటలోనే మొత్తం ఈ లీలలో ఉన్నటువంటి వైభవాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. అక్కడ యజ్ఞం చేసేటువంటి యజమానులు ఎవరైతే మహర్షులు ఉన్నారో వారేమో తిరస్కరించారు, యజ్ఞపత్నులేమో వెళ్ళి ఆయనకు అందజేశారు. ఆయన ఎవడు? సాక్షాత్ యజ్ఞపురుషుడు. అందుకు యజ్ఞపురుషుడైన స్వామిని యజ్ఞపత్నులు స్తుతించి ఆయన ఆజ్ఞని స్వీకరించి తిరిగి యజ్ఞశాలకు చేరుకున్నారు. అయితే వారైతే యజ్ఞశాలకు చేరుకున్నారు, కానీ వారి మనస్సు మాత్రం కృష్ణుని దగ్గరే ఉన్నదట. వారు ఎప్పుడైతే యజ్ఞశాలకు వచ్చారో అప్పుడు అక్కడున్న యాజ్ఞికులకి బుద్ధి వచ్చిందట, సిగ్గుపడ్డారు. సాక్షాత్ యజ్ఞపురుషుడైన పరమాత్మ ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఆయన గుర్తించక కేవలం కర్మ అహంకారంతో కూడుకుని ఈ కర్మకి సంబంధించినవన్నీ సమకూర్చుకుంటూ వీటిలో ఉంటూ ఆయన తిరస్కరించాం, మేము ఎంత మూర్ఖులమయ్యాం అంటూ వాళ్ళ భార్యలను అభినందించారు. మీరు తెలివైన వారు, మీరు వెళ్ళి ఆ స్వామిని ఆతిథ్యమిచ్చి సత్కరించి ధన్యులయ్యారు అని చెప్పి స్వామిని గుర్తించనందుకు బాధపడుతూ స్వామిని క్షమించమని వేడుకుని ప్రార్థించారు ఇక్కడ ఆ యాజ్ఞికులు. ఆ యాజ్ఞికులు వారి యొక్క పత్నులను మాటి మాటికి ప్రశంసించారట. మీరు చేసిన పని చాలా బాగుంది, మేము అహంకారంతో ఆయనకేమీ ఇవ్వలేదు, కానీ మీరు నిష్కపటమైన భక్తితో ఆయనకన్నీ సమర్పణ చేశారు, తద్వారా మేము ధన్యులమయ్యాము. అంటే యజ్ఞపత్నులు స్వామివారికి అన్నం ఇవ్వడం వల్ల వీరికి పాపాలు పోయి వారికి సద్బుద్ధి కలిగింది కనుక భర్తలకి సద్బుద్ధి కలిగించారు భార్యలు. ఇక్కడ వాళ్ళకి సద్బుద్ధి కలగడానికి కారణం ఏంటి? ఆ భార్యలు చేసిన సత్కర్మ. వాళ్ళు వెళ్ళి స్వామికి సమర్పణం చేయడం చేతనే వీళ్ళకి గత కల్మషాహ పాపాలు పోయాయి.
కృష్ణుని యొక్క గొప్పతనాన్ని అంగీకరించాలన్నా మనస్సులో నిష్కల్మషమైనటువంటి ప్రవృత్తి ఉండాలి. భాగవతంలో ఈ ఘట్టం చాలా రమ్యంగా చెప్పబడుతున్నది. జపహోమాధ్యయనంబులు తపములు వ్రతములు లేని తరుణులు హరిసత్కృప వడసిరి ఇన్ని కలిగియు చపలత పొందితిమి భక్తి సలుపమినకట. జపాలు, హోమాలు, వేదాధ్యయనాలు, తపస్సులు, వ్రతాలు ఇవేవీ లేని సామాన్య స్త్రీలు స్వామి యొక్క దయ పొందారు. అవన్నీ ఉండి మేము మాత్రం ఏమీ పొందలేకపోయాం. ఎందుకంటే వాళ్ళకి భక్తి ఉన్నది, మాకు భక్తి లేదు. కనుక భక్తి అన్నిటికంటే గొప్ప సంపద, గొప్ప అర్హత అని ప్రతిపాదన చేస్తున్నది భాగవతం. ఈ విధంగా యాజ్ఞికులు పశ్చాత్తప్తులై స్వామిని కీర్తించారు. అటువంటి కృష్ణమూర్తికి నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.